దీని వెనకాల ఏదో హిడెన్ అజెండా ఉంది, బీజేపీ పార్టీ ఉంది, సనాతన ధర్మానికి పబ్లిసిటీ కావాలి కాబట్టి ఇలా చేయించారు, సమయాన్ని వాడుకున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎవరికి పబ్లిసిటీ కావాలి? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ లాంటి వాళ్ళకి అయితే పబ్లిసిటీ కావాలి. ఇప్పుడు వాళ్ళ కుమారుడికి పెను ప్రమాదం తప్పింది, ఆ కృతజ్ఞతతో వాళ్ళు ఆ సమయంలో ఆవిడ మొక్కుకున్నారు. వెంకటేశ్వర స్వామి వారి మీద నమ్మకం ఎక్కువ కాబట్టి మొక్కుకున్నారు. ఆవిడ మొక్కు చెల్లించుకున్నారు. కొడుకు తిరిగి రాగానే కృతజ్ఞతగా మొక్కు చెల్లించుకున్నారు. ఇందులో పబ్లిసిటీ ఏముంటది? అంటే మొక్కు తీర్చుకోవడానికి కూడా పబ్లిసిటీ కోరుకుంటారా? ఎందుకు జనాలు ఇష్టపడ్డారు, ఆవిడ చేసిన చర్యలు ఎందుకు నచ్చాయి జనాలకంటే, ఒక క్రిస్టియన్ అయి ఉండి కూడా ఇంత భక్తి శ్రద్ధలతో ఈవిడ ఇంత ఇంత ఇదిగా చేస్తున్నారే అనే ఒక ఆలోచన అందరిలో వచ్చి అందరు మెచ్చుకుంటున్నారు ఆవిడ. అంటే హిందూ మహిళలు కూడా మేము కూడా ఇలా చేయలేదు, మేము కూడా కాస్త ఆలోచిస్తామేమో, కానీ ఈవిడేంటి ఇంత బాగా చేస్తున్నారు, అసలు ఈవిడేంటి ఇంత పబ్లిక్ గా అంత అంటే కనీసం టోపీ కూడా పెట్టుకోకుండా తిరుగుతున్నారేంటి,